హాయ్ అండి, నమస్తే. బస్సులు లేక బస్టాండ్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. గంటల తరబడి ప్రయాణికులు బస్టాండ్లో వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. రాత్రి గడుస్తున్నా కూడా బస్సులు లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు. గత 3-4 రోజుల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ హన్మకొండ బస్టాండ్లో నెలకొంది. ఇప్పటివరకు కూడా అధికార యంత్రాంగం ఏ ఏ ప్రయాణికుని కానీ వెళ్ళి ఎంక్వైరీలో అడిగితే ఇదే లాస్ట్ బస్ అని చెప్తున్నారు. కానీ ప్రయాణికులు మటుకు గంటల తరబడి హన్మకొండ బస్టాండ్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. మనం విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. తొలి వెలుగు హన్మకొండ బస్టాండ్కి వచ్చినాక ప్రయాణికులు ఎలా ఉన్నారు, ప్రస్తుతం ఇప్పుడు ప్రయాణికులు ఎలా ఉన్నారు చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి విజువల్స్లో చూడదాం. తొలి వెలుగు కెమెరా హన్మకొండ బస్టాండ్కి వచ్చినప్పుడు ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉంది, కెమెరాలను చూసి అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, ఎన్ని బస్సులు వచ్చాయో మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ బస్సులను చూసుకుంటే హన్మకొండ బస్టాండ్ మొత్తం ఫుల్ అయిపోయిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ముందుగా కామన్గా ఒక ప్రయాణికులాగా తొలి వెలుగు హన్మకొండ బస్టాండ్లో అడుగుపెట్టింది. ఓ ప్రయాణికులు లెక్క అడుగుపెట్టి ఓ బస్ కోసం వెయిట్ చేస్తే మనం సైడ్ బాక్స్లో విజువల్స్లో చూపిస్తున్నాం. ఆ విజువల్స్ ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. మనం హన్మకొండ బస్టాండ్కి వచ్చినాక మన కెమెరా వచ్చినాక ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. బస్సులను పంపించారు, దాదాపు ప్రయాణికులను కూడా పంపించిన సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇప్పుడున్న ప్రయాణికులకు మటుకు లాస్ట్ బస్ అని చెప్తున్నారు. ఏ బస్సు అడిగినా కూడా అదే లాస్ట్ బస్ అని చెప్తున్నారు. కానీ బస్సులను ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఇప్పటివరకు కూడా ఇదివరకే హాలిడేస్, ఇటు ఇంటర్మీడియట్ పిల్లల ఎగ్జామ్స్ అయిపోయినాయి, 10th పిల్లల ఎగ్జామ్స్ అయిపోయినాయి. హాలిడేస్ కావడంతో దాదాపు డివోషనల్ టెంపుల్స్ మొత్తం టెంపుల్స్కి దర్శనం చేసుకోవడానికి కూడా పిల్లలతో సహా పేరెంట్స్తో సహా వాళ్ళు ప్రయాణం చేస్తున్న పరిస్థితులకు ఉంది. మేడారంకి అయితే బస్సులు వేసినాం. ఎన్ని బస్సులు వేసినాం అంటే 5,000-6,000 బస్సులు మేడారంకి వేసినాం. ఎందుకంటే ఆ రోజు ఆర్టీసీకి లాభం కావాలి కాబట్టి. మరి ప్రయాణికులు ఎన్ని రోజులు ఇట్లా బస్ స్టాండ్లలో వెయిట్ చేయాలి, ఎన్ని రోజులు ఇట్లా బస్ స్టాండ్లలో నిలబడాలి? ఆర్ఎంఓ ఆఫీస్కి పోయి అడిగితే ఆర్ఎంఓ ఆఫీస్కి కనీసం ఇప్పుడు ఎట్లాగో లాక్కుంటుంది, ఎందుకంటే అధికారులు వాళ్ళు ఉండరు కాబట్టి కాంటాక్ట్ నెంబర్ ఏదైతే హెల్ప్ లైన్ నెంబర్ ఉందో హెల్ప్ లైన్ డెస్క్కి కాల్ చేసినా కూడా ఒక్కరు ఫోన్ ఎత్తారు. ఏ అధికారి కూడా సంబంధించిన అధికారి కూడా పట్టించుకోడు. ఇక్కడ కెమెరాలను చూసి మటుకు దెబ్బ డిపోలోకి వెళ్ళి బస్సులు తెప్పేయాలి. చూస్తున్నాం మన విజువల్స్లో. డిపోలోకి వెళ్ళి బస్సులు తెప్పేయాలి, అప్పుడు వచ్చినాక ప్రయాణికులు ఎక్కించుకోవాలి. అంతేగాని ఓ కెమెరా చూస్తే వచ్చే భయం అధికారులకి ప్రయాణికులను చూస్తే ఎందుకు రావట్లేదు? టికెట్ పెట్టి కొనుక్కొని మేము బస్సు ఎక్కుతున్నామని ఇప్పటికే ప్రయాణికులు ఫ్రీ బస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఒక దిక్కు మహిళలు కూడా తిడుతున్న సిచ్యువేషన్లో ఉంది. ఫ్రీ బస్ ఎందుకు పెట్టారు, మాకు ఫ్రీ బస్ లేకుండా మేము టికెట్ అయినా తీసుకుని పోతాం, ఈ గంటల తరబడి రాత్రిపూట మేము ఎట్లా నిలబడాలని మహిళలు కూడా వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మనం చూస్తున్నాం. దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు మటుకు ఇప్పటి వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఈ రోజు వరకు కూడా చూస్తున్నాం. ఎందుకనంటే 4 నెలలు అవుతుంది ఆల్మోస్ట్ ఫ్రీ బస్ పెట్టినాక కూడా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు మనం ఎవరన్నా అడిగించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎంత దూరం, ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? మాట్లాడుతావు బాబాయ్, ఎటు వెళ్తున్నావు? ఎంతసేపు అయితే వెయిట్ చేయబట్టి బస్సులు ఉన్నాయా? ఏమంటున్నారు? 3 గంటలు సార్. ఇప్పుడు దాకా బస్సు లేవు. ఏమంటున్నావు పోయి అడిగితే? ఏమంటాం, బస్సు లేదు అంటాం. ఎటుపోయినా ఏమంటారు మరి బస్సులు ఎంబడాల పోవాలా అంట. ఇప్పటి వరకు కూడా ఇక్కడ చాలా మంది జనాలు ఉండే, మన కెమెరాలు చూసి బస్సులు వచ్చినాయి. మరి ఇంతవరకు అప్పటి వరకు ఎందుకు రాలేదు బస్సులు? అదే ఎందుకు వరకు రాలేదు. నువ్వు 3 గంటల నుంచి అట్లనే ఉన్నావు. అట్లనే తిరిగి ఉన్నావు. ఇక బస్సు లేదు. ఎందుకు ఇప్పుడు వచ్చిన బస్సు ఎక్కలేదు, ఫుల్ అయిపోయింది కాబట్టి ఎక్కలేదు. ఫుల్ అయింది బస్సు. అది ఇక దగ్గర ఉంటే కూర్చొని పోతాం, ఇక దూరం అయిపోయింది. ఎట్లా కూర్చుంటాం అట్లా. చూద్దాం విజువల్స్ లో చిన్న పిల్లల్ని పట్టుకొని పెద్ద మనుషులు కూడా వాళ్ళు బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లో ఉంది. మనం టైం కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి బ్రదర్ టైం చూపించండి. టైం కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. దాదాపు 9-15 నిమిషాలు అవుతున్నా కూడా బస్ స్టాండ్లో మటుకు బస్సుల్లో అంటారు. ప్రయాణికులు మటుకు గంటల తరబడిగా చిన్న పిల్లల్ని పట్టుకొని ఒక బ్యాగులు పట్టుకొని ఇలా పడతాను. ఎటు పోతాను రామా, మీరు ఎడికి పోతున్నావు తల్లి? యమలవాడ నుంచి ఎంతసేపు అయ్యి సార్ మేము వచ్చి? ఎన్ని గంటలు ఉంటాం? పిల్లలు వేసుకొని పెద్దలు వేసుకొని బ్యాగులు వేసుకొని ఆకలికి దూపకు ఎండాకాలం. మరి ఇంకా వస్తుందా రాదా? మేము 4 గంటలకు వచ్చి కూకున్నాం. మరి ఎన్ని గంటలను ఉండాలి ఇడా? మరి రావాలన్నా ఈ యాత్ర ప్రయాణం బంద్ చేసుకోవాలన్నా? మరి ఫ్రీ బస్ అని తిరుగుతుండ్రు కావాలని అంటారు. కావాలంటే ఫ్రీ బస్ వద్దు సారు, తీసేయరి, మాకు డబ్బులు పెట్టురి. మొత్తం ఈ ఫ్రీ అని మమ్మల్ని మొత్తం సావ కొడతారు. ఎందుకు ఫ్రీ పెట్టుడు ఎందుకు? మమ్మల్ని ఈ ఇబ్బంది పెట్టుడు ఎందుకు? ఇన్నొద్దులు పైసలు పెట్టి తీసుకుపోరి, మాకేం అవసరం లేదు. ఇన్ని మూటలు వేసుకుని ఎడిగిపోతున్నావు ఈ రాత్రి? జాతర ఉందా మరి? బస్సు ఉందా? లేదేమో తెలియదు. వచ్చిన మీరు ఏం చెప్తారు సార్, ఏం చెప్తారు? ఎక్కడికి పోతున్నారు? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? పోతున్నామండి. మేము గత 2 గంటల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. ఒక్క బస్సు లేదు.
ఈ ఫ్రీ బస్ లేదంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా మీరు? మేము ఏం తీసుకెళ్ళలేండి. అంటే అడిగి ఎంక్వైరీ రూమ్ లో అడిగారా మీరు అప్పుడు? అయితే బండి వస్తానో వస్తలేదు. ఉమ్, ఇప్పటికి ఒక్క బస్సు వచ్చినా కూడా ఆ ఫుల్ మంది వాళ్ళ లేడీసే ఉంటారు. ఉమ్, మాకు ఇబ్బంది అవుతుంది. ఉమ్, ఫ్రీ బస్ మాకు కూడా ఇబ్బందికరంగా ఉంది. ఉమ్. అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుని ఉన్నారు మీరు. చిన్న చిన్న ముళ్ళలు పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ఉమ్. మరి ఎట్లా మరి ఎన్ని గంటలు వెయిట్ చేస్తారు ఇప్పుడు? ఈ బస్ వచ్చాక చేసినాం. ఏం సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? ఎంతసేపు అవుతాను సార్ మీరు వెయిట్ చేయకు? 1 అవర్ అవుతుంది. చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అంటే మీరు డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారా? డైలీ అప్ అండ్ జాబ్ ఉన్నట్టుంది. షాప్ మనది రెడీమేడ్స్. చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. బాగా జనాలు ఫ్రీ బస్ చేయబట్టి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇవాళ ఒక్కరోజు ఇలాంటి పరిస్థితి ఉందా? రోజు ఇలాగే ఉంటుంది? రోజు ఇలాగే ఉంటుంది సార్. రోజు ఇలానే ప్రాబ్లం బాగా ఎదిరిపోతుంది. అంటే ఇప్పుడు కెమెరాలను చూసి బస్సులు వస్తున్నాయి, ఇంతసేపు గంట సేపు రాలే. మనం చూస్తున్నాం విజువల్స్ లో, మన కెమెరాలను చూసి బస్సులు వేస్తాను, విజువల్స్ లో చూస్తున్నాం. ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్, రోజు ఎంత ప్రాబ్లమ్, బాగా 2 hours 3 hours వెయిటింగ్ అవుతుంది. బాగా ఇబ్బంది అవుతుంది. చూస్తున్నాం వచ్చిన బస్సు కూడా ప్రయాణికులు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఆ బస్సు ఎక్కడానికి కూడా ముందుగా ఖర్చులు వేసుకుంటారు. ఆల్రెడీ ఫుల్ అయిపోయి వచ్చింది బస్సు కూడా, ఆల్రెడీ వేసిన బస్సు కూడా ఫుల్ అయి ఉంటుంది. వాళ్ళు ఎక్కడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు బస్ స్టాండ్లో. పట్టించుకునే నాదుడైతే బస్ స్టాండ్లలో ఇప్పటి వరకు ఏ అధికారి పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళందరూ డ్యూటీ టైం అయిపోయింది కదా. ప్రయాణికులు ఏడపోతే వాళ్ళకి సంబంధం. ఆర్టీసీ కనీసం ఒక రెస్పాన్సిబుల్గా విచారణ దాదాపు అక్కడ ఎంక్వైరీ రూమ్లో అడిగితే మటుకు వాళ్ళు కూడా సమాధానం చెప్పరు. వాళ్ళు అడిగినరా మీరు? ఎంక్వైరీ రూమ్లో అడిగినరా? అప్పుడు అడుగుతూనే ఉంటారు జనాలు, రెస్పాన్స్ ఇవ్వరు. నిన్నను మొన్న ధర్నా కూడా చేసిండే కదా బస్సులు లేక. చాలా చేశారు. కాకపోతే చూద్దాం ఒకసారి బస్కి వెళ్ళి విజువల్స్ చూపించు బ్రదర్. ఒకసారి మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎక్కడానికి కూడా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది. కొన్ని గంటల తరబడి బస్ స్టాండ్లో బస్సుల కోసం వెయిట్ చేస్తే ఇప్పటి వరకు బస్సులు అయితే వేయలే. ఆర్టీసీ లాభాల బాటలో రావాలి. ఆర్టీసీ దాదాపు తెలంగాణలో ఆర్టీసీ నెంబర్ 1గా నిలుస్తుందని చెప్పుకుంటున్నాం తప్ప ఆర్టీసీ కనీసం బస్సులు కూడా కరువైన పరిస్థితి నెలకొంది. ప్రయాణికులకు ఇప్పటికే మనం చూస్తున్నాం ఓవర్లోడ్ తోటి ఆర్టీసీ డ్రైవర్లు అదేవిధంగా కండక్టర్లు కూడా వాళ్ళు సఫర్ అవుతున్నారు. ప్రయాణికుల రద్దీ బస్సులో ఎక్కువై వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళ పరిస్థితి ఏమో అలాగా ఉంటే ఇటు ప్రయాణికులు బస్సు లేక వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రయాణికులు గంటల తరబడి ఒక బస్సు వస్తే వాళ్ళు ఇక్కడ పరిగెత్తు, అంటే ఆ పాయింట్ మీదకి రాకముందుకే, ఆ బస్సు రాకముందుకే వాళ్ళు చూడండి ఎట్లా పరిగెడుతున్నారు. ఇదే సిచ్యువేషన్ హన్మకొండ బస్ స్టాండ్లో. డిస్ట్రిక్ట్ బస్ స్టాండ్ అనేది హన్మకొండ డిస్ట్రిక్ట్ బస్ స్టాండ్లో సిచ్యువేషన్ ఇది. ఒక బస్సు ఫర్ ఎగ్జాంపుల్ అది నిజామాబాద్ బస్సు వచ్చింది. నిజామాబాద్ బస్సు వచ్చి అది ఫుల్ అయ్యొచ్చు. ఇక దిగే వాళ్ళు దిగుతున్నారు, ఇంకా ఎక్కే వాళ్ళు సీట్లు ఉంటే ఎక్కాలి, లేదంటే కొన్ని కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ పోవాల్సిందే, బస్సులో నిలబడాల్సిందే. ఇలాంటి సిచ్యువేషన్ హన్మకొండ బస్ స్టాండ్లో ఉంది. తరచూ ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం అధికార యంత్రాంగం అడిగితే కూడా వాళ్ళు నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారని ప్రయాణికులు చెప్తున్నారు. ఎక్కడికి పోతున్నారు సార్ మీరు? కరీంనగర్ ఉన్నాయా బస్సులు? ఉన్నాయా? లేవు. ఇప్పటికి 2 గంటల వెయిట్ చేయబట్టి అందరూ 2 గంటలు అంటున్నారు ఏంటండి? లేవు. మరి బస్సులు ఏం చేస్తాం, మరి లేవు. లేకపోతే వెయిట్ చేస్తున్నాం. మరి 2 గంటల వెయిట్ చేయబట్టి కర్నూలు నుంచి మళ్ళీ రామగుండం పోవాలి. 18 hours 2 hours ఉంటుందా? అక్కడ 2 గంటలు టైం పడుతుంది మాకు. 4 గంటల జర్నీ. ఇప్పటికైతే ఒక బస్సు లేదు. బస్సు చూస్తున్నాం ఇప్పటి వరకు బస్సులు లేవు. మన కెమెరాలు చూసి బస్సులు వస్తున్నాయి. ఇక డిపోలోకి వెళ్ళి బస్సులు కెమెరాలు చూసి పంపిస్తాను. గంటల తరబడి ప్రయాణికులు వెయిట్ చేస్తే ఒక ఖాళీ బస్సు, ఇప్పుడు ఎంటీ బస్సులు ఆడ అధికారులు చూస్తున్నారు, కెమెరాలను చూసి బస్సులు పంపిస్తాను. సరే ఇలా ఒక్కరోజు అంటే మనం కళ్ళకి మనకు ఆ ప్రాబ్లం ప్రయాణికుల నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి మనం ప్రయాణికుల లెక్క వచ్చి ఈ వార్తను కవర్ చేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ కెమెరాలు చూస్తే వీళ్ళు ఎట్టాగు దాదాపు స్పందించారు కాబట్టి ప్రయాణికుల లెక్క వచ్చి నేను కూడా ఒక బ్యాగ్ వేసుకుని వచ్చి ఫస్ట్ మొబైల్లో విజువల్ తీసాము. ఆ విజువల్ సైడ్ బాక్స్లో టెలికాస్ట్ అవుతాయి. ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడ్డారో చూడండి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రయాణికులకి వాళ్ళకి అవసరం దాదాపు బస్సులో ఇప్పటివరకు బస్సులలో ఇబ్బందులు పడుతుండ్రు. డే టైంలో అదే పరిస్థితి ఉంది, ఈవినింగ్ నైట్ టైంలో అదే పరిస్థితి ఉంది. పట్టించుకునే నాదుడైతే లేడు. ఇకనైనా అధికారులు కన్ను తెరిచి ప్రయాణికులకు ఇబ్బందులు పడకుండా ప్రతిరోజు ప్రయాణికులు అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళ స్టూడెంట్స్తో సహా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అధికారులు వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి తొలి వెలుగు ఆశిస్తుంది. ఓవర్ టు స్టూడియో.